ఇదే దాని పేరే రాజకీయం. అటువంటిది అతను వెనక ముందు చూసుకోకుండా వెనక ముందు చూసుకోవాలి ఏదన్నా మాట మాట్లాడేటప్పుడు. అట్లా కాకుండా అహంకారంతో మాకు రాజ్యసభలో బలం ఉంది, మమ్మల్ని కాదని వాళ్ళు ఎట్ట చేస్తారని సవాల్ చేశాడు. ఇదే సవాల్ని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీల విషయంలో చేశాడు. మమ్మల్ని కాదని బిల్లులు ఎట్ట పాస్ అవుతాయని. రాజ్యసభలో బిల్లులు పాస్ అవుతున్నాయి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్లో బిల్లులు పాస్ అవుతున్నాయి, అన్నీ పాస్ అవుతూనే ఉన్నాయి, రూలింగ్ బాగానే జరుగుతున్నది. అందువల్ల వీళ్ళు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా రాజకీయం తెలుసుకోకపోతే ఎట్లాగండి. రాజ్యసభలో ఎన్డీఏకి 121 మంది ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఎవరు అవసరం ప్రత్యేకంగా ఆధారపడిన పరిస్థితి లేదు. ఉందేమో అసలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నేను అదే చెబుతుంది. అన్ని బిల్లులు పాస్ అయిపోతున్నాయి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ సమయంలో మన మోపిదేవికి 20 కోట్లు ఇచ్చి బేద మస్తాన్ రావుకి 50 కోట్లు ఇచ్చి కొనుక్కోవాలని ఎవరు అనుకుంటారు? అసలు వీళ్ళు కొనాలనుకున్న వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా అంతకు సిద్ధం ఇది ఉండదు కదా. ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టు వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, నిరంజన్ రెడ్డి తప్ప ఇంక ఎవరు అక్కడ ఉండటానికి అసలు వెసులుబాటు కూడా ఉండట్లే. ఎందుకు ఇప్పుడు ఈయన పరిమళనత్వాన్ని ఉన్నారు, ఆయన బహుశా వ్యాపారవేత్త. మేడ రఘునాథ్ రెడ్డి తెలుసు మనకు, కాంట్రాక్టర్ ఆయన కూడా. ఇంకా ఆర్ కృష్ణయ్య గారు బీసీ ఉద్యమ నాయకులు. సో వీళ్ళు కూడా ఎవరు మిగిలే పరిస్థితి లేదంటారు. బొల్లబాబు ఎవరు ఉండరు అక్కడ, ఎవరు ఉండే అవకాశం లేదు. మీకు ఏంటంటే ఎక్కడైనా సరే ఇటువంటి ఒక డెవలప్మెంట్ జరుగుతున్నది అంటే నెగోసియేషన్స్ వెళ్తారు, వాళ్ళతోటి వెళ్ళి మీ బాధ ఏంటి అని రీడ్రెసల్ చేయాలి. అసలు అటువంటి మెకానిజమే లేదు. బయటికి వచ్చి ఊరికే కొనేశారు అని వాగటం తప్ప వాళ్ళు పార్టీని నిలబెట్టుకునే ఆలోచన వాళ్ళకే లేదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళందరినీ ఎలగొడితే మనం సేఫ్గా ఉంటాము అన్న ఆలోచనలు ఉన్న వాళ్ళే జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఉన్నారు. అది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రధాన లోపం ఇది. ఈ లోపాన్ని సెట్ చేసుకోకుండా ఊరికే బయటకు వచ్చి కొనేశారు, వాళ్ళు కొనేశారు, వీళ్ళు కొనేశారు, వాళ్ళు అమ్ముడిపోయారు, వీళ్ళు అమ్ముడిపోయారంటే ఎవరు అమ్ముడిపోతారు? ఎవరు అమ్ముడిపోవటానికి సిద్ధంగా ఉంటారు? వాళ్ళు ఒక ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళు అమ్ముడిపోవటానికి ఆస్కారం లేదు. వాళ్ళు అంతా మరి అంటే ఇటువంటి ఈ రేట్లు కూడా బయట చెప్పేసి వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేద్దాము అనుకోవటం అనేది అది వైసీపీ వేస్తున్న ఇంకొక. సరే, ఏ రాజకీయ నాయకుడు పార్టీ మారినా లేకపోతే పార్టీలో చేర్చుకున్నా మనీ ఒక్కటంతో అవుతుందని అయితే కాదండి. అదే తెలుసు. సరే, కాకపోతే ఇంక ఈజీగా అది ఆపాదించేదానికి అవకాశం ఉంటుంది తప్ప చేర్చుకునే వాళ్ళకి చేరే వాళ్ళకి ఖచ్చితంగా ఒక టార్గెట్ లేకపోతే ఇన్నర్ అజెండా ఖచ్చితంగా ఉంటుంది. ప్రొఫెసర్ జ్యోత్స్న గారు చెప్పినట్టు మునిగిపోయే పడవలో ఎవడుంటాడు అనేది ప్రధానమైన సూత్రం. వీళ్ళందరూ మారటానికి అదే సూత్రం. సార్, అట్లా కూడా అనుకోకూడదు సార్. ఎందుకంటే అది కూడా ఒక పాయింటే, వాల్యుబుల్ పాయింట్. కానీ పార్టీ అధికారంలోకి రాదని ఇక్కడ ఫైట్ చేస్తున్న వాళ్ళు లేరా? అంటే రాజకీయాల్లో వీళ్ళు ఎవరి మీద ఫైట్ చేస్తున్నారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఉన్నవాళ్ళు ఇప్పుడు సపోజ్ ఉంది సార్, తెలుగుదేశం పార్టీ ఉంది. సో జ్యోత్స్న గారు తెలంగాణలో ఉన్నారు, వారికి తెలుసు ప్రాక్టికల్గా పరిస్థితి ఏందో తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దృష్టి పెట్టారు. సో ఈ టైం దాకా వెయిట్ చేసి ఫైట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. రాజకీయాల్లో అవి కూడా అవసరమే కదా. అంటే రాజకీయాల్లో ఓపిక ఉంటేనే అన్ని జరుగుతాయండి, అంతే కదా. అంతే తప్ప ఇన్స్టంట్ కాఫీ లాంటిది కాదు రాజకీయం. కాఫీ ఇన్స్టంట్ కాఫీ లాగా ఉండదు రాజకీయం. అంటే ప్రజలతోటి వాళ్ళతోటి ఉండాలి, వాళ్ళకి సేవ చేసే భావన ఏదన్నా ఉండాలి. అది ఉంటే కమిట్మెంట్ తోటి ఉంటారు. కమిట్మెంట్ తోటి ఉండటం అనేది ఇంపార్టెంట్. కానీ ఇంకా వేరే విషయాలు ఇందులో క్రైటీరియాకు రావు. ఇక్కడ వైసీపీలో ఉన్న వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే దానికి వీళ్ళ యారోగెన్స్, ఇక్కడ ఉన్న డిసైడింగ్ ఫ్యాక్టర్స్ యారోగెన్స్ ప్రధాన కారణం అండి. చూద్దాం సార్, ఇక్కడ దాకా ఆగుద్దా, ఎక్కడ దాకా వెళుతుంది అనేది. ఆగే అవకాశం లేదు. ఏంటి